నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళిక. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనం, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము దేవునిలో నిలకడగా ఉండాలి. దేవునిలో నిలకడగా ఉండాలి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము దేవునిలో నిలకడగా ఉండాలి అనేటువంటి సంగతి చాలా ప్రధానమైంది. మన విశ్వాసంలో, భక్తి జీవితంలో మనము ముందుకు సాగుతుండగా అనేక సార్లు నిలకడ లేనటువంటి వారంగా మనం ఉంటాం. దాని ద్వారా దేవునికి అవమానం వస్తుంది. దాని ద్వారా మనకు సంతోషం ఉండదు. చాలామందిని మనం గమనిస్తాం. ప్రభు నమ్మినటువంటి కొత్త దినాల్లో వారు ఎంతో ఆసక్తిగా ఉంటారు. బాప్తీసం తీసుకున్నప్పుడు వారు ఎంతో ఆసక్తిగా కనపడతారు. కొంతమంది గొప్ప గొప్ప మీటింగ్స్ అయినప్పుడు దాని తర్వాత ఆ వేడిని బట్టి కొంత ఉత్సాహంగా కనపడతారు. ఆ తర్వాత వారు ఆ నిలకడ అనేటువంటిది వారు సాధించరు, దానిని కొనసాగించలేకపోతారు. మనలోనే ఉన్నటువంటి ఆ మార్పును అనేక మంది గమనిస్తారు. అందువలన దేవుని నమ్మిన బిడ్డలమైనటువంటి మనము ఈరోజు నిలకడగా ఉన్నాం అనంటే మరింత నిలకడగా దేవుని కొరకు మనం ఉండాలి. మరింత నిలకడగా ఉండాలి. విశ్వాసము విషయంలో, ప్రమాణాల విషయంలో, దేవుని యొక్క పద్ధతి విషయంలో ఎంతో నిలకడైనటువంటి వారముగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేయబడుతున్నాం. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఎప్పటి వరకు నిలకడగా ఉండాలి? అంతము వరకు. అంతము వరకు నిలకడగా ఉండడం. అంతము వరకు నిలకడగా ఉండడం అంటే ప్రభు వచ్చే వరకు కానీ, లేక మనం ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయేంత వరకు కానీ. అంతము వరకు నిలకడగా ఉంటే విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు అన్నాడు. దేవుని యొక్క నిలబడేటువంటి ఒక దినము రాబోతుంది. అప్పుడు మన గురించి దేవుని యొక్క మనము తలెత్తుకునేటువంటి వారంగా ఉండగలుగుతాం. లేకపోతే మన జీవితం ఎలాగ కనబడుతుందంటే నిలకడలేనటువంటి వారుగా ఒకవేళ ఉంటే కదా. ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటిలో నిలకడగా ఉండడం అనేటువంటిది కూడా చాలా ప్రధానమైనటువంటి సంగతి. ఈరోజు కనపరిచినటువంటి ప్రభావం దేవుని కొరకై శక్తిగా ఉన్నటువంటి సంగతి ముందు ముందు కాలంలో కూడా కొనసాగించాలి. అలాగ ఉండడానికి దేవుని సహాయం కావాలని మనము ప్రార్థన చేయాలి. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యముల నుండి చూద్దాం. ఏ విషయాలలో మనము దేవుని కొరకు నిలకడగా ఉండాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 22వ వచనం. అతనిని తొలగించి 14వ అధ్యాయం 22వ వచనం.
శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఆదిమ సంఘములో విశ్వాసులను వారు కలిసిన తర్వాత వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మనం చూస్తున్నాం ఏమనంటే, వారు విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని చెప్పాడు. అనేక శ్రమలు వస్తాయి, వాటిని అనుభవిస్తూ ఉన్నప్పుడు విశ్వాసము నుండి తొలగిపోకూడదు. అనేక శోధనలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. దేవుని యొక్క విశ్వాసము గురించి, ఆయన యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను ప్రకటిస్తూ ఉన్నందుకై పౌలుకు ఎన్నో హింసలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళు నిలకడగా ఉన్నారు అనేటువంటిది చూస్తూ ఉండగా, ప్రియులారా, మనము చూస్తున్నాం ఈ మాటలో బర్నబాతో కూడా దెర్బేకు వారంతా బయలుదేరి వచ్చినప్పుడు వారు ఆ పట్టణంలో శిష్యులను చూసిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, సోదరీలారా, దేవుని మాటలు మనం చూస్తుండగా మనము విశ్వాసములో నిలకడగా ఉండాలి. ఏ విశ్వాసము అని అంటే, ఏ విశ్వాసము ద్వారా అయితే ఆయన బిడ్డలుగా మనం తీర్చబడ్డామో కదా. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడ్డామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ విశ్వాసము మనల్ని రక్షించింది. మనం ఏమీ పెట్టలేదు, రక్షణ కొరకై మనం ఏమీ చెల్లించి పుచ్చుకున్నది కాదు కదా. ఇది ఉచితము, దేవుని వరము అని మనం చదువుతూ ఉండగా ఆ విశ్వాసము విషయంలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి అంటాడు. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అంటున్నాడు. 13వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి విశ్వాసము గలవారమై ఉన్నామో లేదో ఎప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు కూడా చూసుకోవాలి. లేకపోతే కొన్నిసార్లు మనము ఎదురయ్యేటువంటి సమస్యల మూలముగా మనకు ఎదురయ్యేటువంటి ఆ పరిస్థితుల వలన విశ్వాసములో అప్పుడప్పుడు సన్నగిల్లేది మనం చూస్తాం, అప్పుడప్పుడు బలహీనపడతాం. ప్రియులారా, బలహీనపడటం అనేటువంటిది దేవుడు కోరుకోవట్లేదు. ఆయన బలవంతుడు, మనము కూడా బలవంతునిగానే ఉండాలి. ఆయన స్థిరమైన వాడు, మనము కూడా స్థిరమైన వారముగానే ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం చూసే మాట ఏంటంటే, విశ్వాసమును పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ప్రభు నమ్మి 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 5 అయింది, లేక 10 అయింది, 20 అయింది, 40 అయింది అని అంటే సీనియర్ విశ్వాసులని కాదు దాని అర్థం. అంతేనా? సంవత్సరాలు గడిస్తే వయసు పెరగవచ్చు, కానీ విశ్వాసం విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు దానిని పరీక్ష చేసుకోవాలి. తగినంత విశ్వాసం ఏమైనా అల్పంగా అయిపోయిందా? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అంటున్నాడు యేసు ప్రభు. అల్ప విశ్వాసం అంటే విశ్వాసం ఉంది, అది ఏమైంది? అది తగ్గింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 16వ అధ్యాయంలో చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం, మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండండి అన్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండాలి అని రాసేదానికి ముందేమని రాస్తున్నాడు? మెలకువగా ఉండండి అని రాస్తున్నాడు. ఈ మెలకువ లేకపోతే విశ్వాసము సంగతి
విశ్వాసం సంగతి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మనం మెలుకోగలేము, మనం నిద్రపోతున్నాం, మనం మత్తులమై ఉన్నాం, ఏదో వస్తున్నాం కదా పోతున్నాం కదా అనుకుంటాం. మెలకువ అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. దేని కొరకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు అని పేతురు తన పత్రికలో వ్రాస్తున్నాడు. వాడు గర్జించే సింహం వలె ఎవరిని మింగాలని చూస్తున్నప్పుడు మనం ఒకవేళ మెలకువగా లేకపోతే, మనం ఒకవేళ విశ్వాసంలో బలహీనులుగా కనబడితే వాడు ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చి మాట మంచి చేస్తాడు, మన దగ్గరకు వచ్చి ముచ్చట పెడతాడు, మన దగ్గరకు వచ్చి మన విశ్వాసాన్ని బలహీనపరచడానికి, నిలకడగా లేకుండా చేయడానికి, అది స్టెబిలిటీ కోల్పోయేటట్లుగా అలాగ చేస్తాడు. అందుచేత మనము ఎంతో మెలకువగా ఉండాలి. అపోస్తుడైన పౌలు ఇక్కడ ఏం రాస్తున్నారు? మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి అన్నాడు. ఆ తర్వాత అన్నాడు పౌరుషం గలవారై ఉండండి అన్నాడు. ఈ మాటలు ఎందుకు, దేని తర్వాత ఎందుకు పెట్టబడ్డాయంటే మనం చూస్తే వీటన్నిటికీ కూడా వరుస ఉంది. మెలకువగా ఉంటే విశ్వాసం ఉన్నామో లేదో మనం చూసుకుంటాం, నిలకడగా ఉన్నామో లేదో చూసుకుంటాము. ఆ తర్వాత పౌరుషం కలిగి ఉంటాం. ఒకవేళ తక్కువైతే పౌరుషం తెచ్చుకోవాలి, తక్కువైతే పౌరుషం తెచ్చుకోవాలి. దేవుడు విశ్వాసంలో వెనుకబడిపోతున్నానేమో కాబట్టి నాకు పౌరుషం కావాలి. దేవాది దేవుడు చెప్పాడు, నేను రోషము కలిగిన యెహోవాను అన్నాడు. కాబట్టి మనము విశ్వాస విషయంలో ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఆ విషయమై పౌరుషం కలిగిన వారంగా ఉండాలి, బలవంతులమై ఉండాలి అన్నాడు. బలవంతులమై ఉండాలి. కాబట్టి మనము మొట్టమొదటిగా నేర్చుకుంటున్నాం, విశ్వాసమే మనల్ని ప్రభుతో కలిపింది, అంతే కదా. కాబట్టి ఈ విశ్వాస విషయంలో మనము నిలకడగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. విశ్వాసమందు నిలకడగా ఉండడం, విశ్వాసము చేత నిలకడగా ఉండడం కదా. విశ్వాసములో నిలకడగా ఉండాలి, విశ్వాసము చేత నిలకడగా ఉండాలి. అంటే మనం దేవుని కృపలో కొనసాగే విషయంలో మనము విశ్వాసంలో నిలకడగా ఉండేది చూసుకుంటూ ఉండగా, ఆ మనస్సు కలిగిన వారిని దేవుడు విశ్వాసమందు నిలకడగా చేస్తాడు. ఎంత మంచి మాట ఉంది, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు అన్నాడు. మన విశ్వాసమును కాపాడేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము విశ్వాసమందు నిలకడగా ఉండాలి. రెండవ మాటగా చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. మొట్టమొదటిది ఏంటి? విశ్వాసములో నిలకడ. రెండవదిగా ప్రార్థనలో నిలకడ. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. వీటన్నిటికి కూడా మెలకువ అనేటువంటిది జత చేయబడింది. మనం గమనిస్తే పెద్దానికి కూడా ఏం కలుపుతున్నాడు? మెలకువగా ఉండండి, మెలకువగా అవేర్గా ఉండండి. దాని విషయం జాగ్రత్త కలిగి ఉండడం. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండడం. నిజానికి ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది తగ్గిపోతే మనకేమి అర్థం కాదు. మన పనుల వలన నాకు కుదరటం లేదు, నేను అంత సమయం ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇలాంటి మాటలు మనము అనేకం వింటాం. కానీ ప్రార్థన అనేటువంటిది దేవునితో మనము చేసే
చేసే సహవాసానికి గుర్తుగా కనబడు. దేవుడితో మనం చేసే సహవాసం, దేవుడితో మనం ఎంతగా మాట్లాడుకుంటున్నాం, దేవుడితో ఎంత దగ్గరగా ఉండగలుగుతున్నాం, దేవుడితో ఎన్నో విషయాలు చెప్పుకోగలుగుతున్నామంటే దానంతటికి మూలం ఎందుకు తెలుసా? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన దేవుడితో మనము సమీపించడానికి ప్రయత్నం చేస్తామంటే అపవాదికి ఈ విషయం చాలా హెడేక్గా ఉంది. ప్రార్థన చేయకుండా చేసేస్తాడు. ఒకడు ప్రార్థన చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా వాడు బలహీన పడిపోతాడని చెప్పి సాధారణ బ్రహ్మాండంగా తెలుసు. ప్రార్థన జీవితాన్ని దెబ్బగొట్టే సంగతులు మనము గమనించుకోవాలి, మెలకుగా ఉండాలి. నా ప్రార్థన జీవితాన్ని ఏది అపహరిస్తూ ఉంది? నేను ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటి? నేను దేవుడితో గడపలేకపోవడానికి కారణం ఏంటి? ఏ సమయం పోతుంది? ఎవరికైనా 24 గంటలే కదా, ఎవరికైనా 24 గంటలే కానీ మించి ఎవరికి కూడా లేదు. 24 గంటల్లోనే మనము మన ప్రణాళిక తయారు చేసుకోవాలి. దేవునితో ఆ దినము గడుపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. స్టడీస్ ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మనము ప్రార్థన చేయడానికై, దేవునితో ఉండటానికి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునితో ఉండాలి అనేటువంటి ఒక కోరిక మనలో ఉండాలి. నా దేవుడితో కొద్దిసేపు నేను మాట్లాడుకొని రావాలి. ఆ సమయంలో అవసరమైతే సెల్ ఫోన్ దూరంగా పెట్టుకోవాలి. దానిలో నుంచి ఏది కూడా మనం చూడకుండా ఉండడానికి, మనము డైవర్ట్ కాకుండా ఉండడానికి మనం ప్రయత్నము చేయాలి. మరొకరు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. అందుకని ప్రభువారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 6:6లో నీవు నీ గదిలోనికి వెళ్ళాలి ప్రార్థన చేయాలంటే అన్నాడు. ఎక్కడికి పోవాలి? గదిలోనికి పోవాలంటే అందరికీ గదులు ఉంటాయా? దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు? అలా ఉండమని ఆయన తెలియదా? తెలుసు. కానీ మనకొక గది ఉంది, మనకొక గది ఉంది. మన హృదయమే మన గది. మన గదిలోనికి వెళితే మనము ప్రార్థన చేయడం ఎలాగో ఆయన చెప్తాడు. మనము ఆయనతో ఏకాంతంగా గడిపినప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు. కనుక ప్రార్థనలో మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అయితే దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగళ్ళు నిలకడగా ఉండును. దేవుని మీద నిరీక్షణ ఉంచుకున్నవారు. ప్రార్థనలో ఏం కనపడుతుంది? ప్రార్థనలో మనం నిలకడగా ఉంటున్నామంటే, ప్రార్థన జీవితంలో నిలకడగా ఉంటున్నామంటే మనము దేవుని మీద ఉంచిన నిరీక్షణకు అది దర్పణం, అది అర్థం లాంటిది. మన నిరీక్షణ ఎంత ఉంది? అనేక విషయాలు కూడా మనం వెళ్ళాలి. ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి, జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటి కూడా మనం వెళుతున్నప్పుడు మనము ప్రార్థనలో నిలకడగా ఉండేది చాలా ప్రధానం. ఏ సంగతి కూడా మన చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతిలో ఉంది. అందుకని దేవుని చేతిలో ఉన్న దాని సంగతి మనం తెలుసుకుంటే మనము ప్రార్థనలో రేయింబగళ్ళు నిలకడగా ఉండాలి అనేటువంటి మాట ప్రియులారా మనము గమనిస్తున్నాం. కాబట్టి ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అనేక సంగతులు ఉన్నాయి. ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ఎడతెగక ఉండాలి కదా. మనం ఎల్లప్పుడూ ధ్యానం చేస్తాం. ప్రార్థన వదిలిపెట్టేది కాదు. ప్రార్థన అవసరాన్ని బట్టి చేసేటువంటి సంగతి కాదు. అవసరం వస్తే ప్రార్థన చేసేవాడిని, అవసరం వస్తే మన దగ్గరకు వచ్చి అప్పు అడిగేవాడిని మనం ఎంత చులకనగా చూస్తామో, అవసరం వస్తే దేవుని దగ్గరకు పోయి ప్రార్థన చేసి ఆ తర్వాత దేవుడి సంగతి మర్చిపోయేవాడిని కూడా దేవుడు అలాగే ట్రీట్ చేస్తాడు. ఏ అవసరం ఉన్నా లేకపోయినా దేవునితో నాకు అవసరం ఉంది అనుకునేవాడే నిజమైనటువంటి విశ్వాసి. కాబట్టి ప్రార్థనలో విశ్వాసముందు నిలకడగా ఉండాలి. రెండవదిగా
ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ సంగతి చూసుకుందాం చూడండి. ఇంకా మరి ఏ విషయాల్లో నిలకడగా ఉండాలో. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. నేను ఆలస్యం చేసినట నేను మందిరంలో అనగా ఒక్క నిమిషం ఉన్నమ్మా, నేను చెప్పాను కదా. రెండవ తిమోతి క్షమించండి, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకోవాలి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అన్నాడు. మూడవదిగా లేఖనాలలో నిలకడగా ఉండడం. లేఖనాలు తెలుసుకున్నాం, రక్షించడానికై శక్తి కలిగిన వాక్యాలు బాల్యత జన్మలలోనే మనం నేర్చుకున్నాం. ఆ విషయాలలో మనము నిలకడగా ఉండాలి. అంటే పరిశుద్ధ లేఖనాలు విషయంలో మనం ఎట్లా ఉండాలి? నిలకడగా ఉండాలి. లేఖనాలు చదవడంలో, వాక్యము చదువుట యందు, వాక్యము ధ్యానం చేయడంలో మనము నిలకడగా ఉండాలి. ఇవన్నీ కూడా దేని కొరకు అంటే ఒక విశ్వాసి పరిపూర్ణంగా ఉంటున్నాడు అనేటువంటి సంగతి ప్రియులారా జ్ఞాపకం చేస్తాయి. ఒక విశ్వాసి పరిపూర్ణమైన వాడా కాదా అంటే అతడు విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ప్రార్థన చేయడంలో నిలకడగా ఉండాలి, లేఖనాలు పఠించడంలో కూడా నిలకడగా ఉండాలి. చాలాసార్లు మనకు కుదరదు, కనీసం క్యాలెండర్లో వచనం కూడా చదవడానికి టైం ఉంది, అది కూడా చూడలేదు. ఎందుకు? ఏమవుతుంది అంత హడావు? కాసేపు వాక్యం చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే వాక్యము దేవుడు, వాక్యం ఎవరు? వాక్యము దేవుడు. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం అంటే ప్రభుని గురించి మనం మననం చేస్తున్నాం, ప్రభుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ వాక్యము మనను తప్పుదారిలో పడిపోకుండా కాపాడుతుంది. వాక్యము మనకు చుట్టూ కంచె వేస్తుంది. మన ప్రభుత్వం ఉన్న సంబంధాన్ని బట్టి అపవాదిని ఎదిరించాలంటే వాక్యం ఎరిగిన వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి బాప్తిసం తీసుకోగానే సాతానుడు వచ్చాడు, అపవాది వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? శోధిస్తున్నాడు. వాటన్నిటికీ సమాధానం యేసు ప్రభు దేనిలో నుంచి చెప్పారు? వాక్యములో నుండే చెప్పారు. వాక్యం ఎరిగినటువంటి వారు వాక్యము నుండి సమాధానము చెప్పడానికి వీలుంది. వాక్యం సరిగా తెలియకపోతే అవునా అది ఎలాగుందా, నేను చూడలేదే, నేను ఎప్పుడు చదవలేదే అని మనం అనుకుంటాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖనాల విషయంలో మనము నిలకడగా ఉండాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అన్నాడు. బోధింపబడే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. బోధింపబడేది బోధ కాదు, బోధింపబడుతున్నది. లేఖనాలే కదా బోధిస్తారు. ఈ బోధింపబడినది వింటున్నాం. మనం అసలు సరిగానే వినకపోతే బయటకు వెళ్ళిన తర్వాత ఏం చెప్పారో జ్ఞాపకం. చాలాసార్లు ఇదంటాం, మీటింగ్లు బ్రహ్మాండంగా జరిగినాయి. ఏం జరిగినాయి. చాలామంది వచ్చారు. అబ్బా ఏం వండాం, ఎంత వండాం, ఎంత పెట్టాం, ఎంతమంది జనం, సర్దుకోండి అని కూర్చోబెట్టాం. ఇంతకు ఏ వాక్యం చెప్పారంటే అదే బాగా చెప్పాడు. మొత్తానికి ఏం చెప్పాడు? బాగా చెప్పాడు.
చాలా బాగా చెప్పాడు. అస్సలు ఎంత సైలెంట్గా విన్నారు. ఇంతకు నువ్వు విన్నావా లేదా? ఏమి చెప్పాడంటే ఒక్క మొక్క చెప్పలేము, ఒక్క వచనం చెప్పలేము. బోధింపబడే దాని విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయమై మనము మనసులోకి తెచ్చుకోవాలి, ఆ వాక్యాన్ని మనసులోకి తెచ్చుకోవాలి. ఈ వచనం ఇలాగ చెప్పారు. కొన్నిసార్లు ఈ వచనం ఇంతకంటే బాగా చెప్తే బాగుంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. వాక్యం ధ్యానం చేస్తాం, అవును కదా, వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మనకు అనిపిస్తుంది ఆ వాక్యం మనలో ముద్రపడిపోతుంది, మనలో భద్రంగా ఉంటుంది. మూడవ సంగతి, పరిశుద్ధ లేఖనాల విషయంలో మనం ఎలా ఉండాలి? నిలకడగా దేవుని వాక్యమే మనలో పనిచేయాలి. దేవుని వాక్యము శక్తి కలిగిన వాక్యం. ఆ సమాజ మందిరపు అధికారి వచ్చి అంటున్నాడు, అయ్యా నీవు మాట మాత్రము సెలవీయాలి. దేవుని వాక్యానికి ఎంత ఆధిక్యత ఉందో, ఎంత పవర్ ఉందో మనం చూస్తున్నాం. పిల్లలు, వాక్యం అంటే ఏముందని అనుకుంటున్నాం? బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది కాబట్టి ఏముందిలే దాని గురించి మనము అని పెద్దగా అనుకోవడం లేదు. కానీ నిజానికి వాక్యమును అశ్రద్ధగా ఉంచుకోకూడదు, వాక్యమును అశ్రద్ధగా పట్టించుకున్నట్టుగా ఉండకూడదు. దాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవడానికి, తిరిగి చెప్పుకోవడానికి ప్రియులారా మనము ప్రయత్నించాలి. నాలుగవది విశేషమైంది పరిశుద్ధత అని మనం చదువుకుంటాం. పరిశుద్ధత ఈ విధంగా వరుసగా చూడండి: విశ్వాసము, ప్రార్థన, ఇంకా లేఖనాలు, తర్వాత ఇప్పుడు పరిశుద్ధత దగ్గరకు వచ్చాం. ఈ ముందు చెప్పిన 3 సంగతులు కూడా మనల్ని పరిశుద్ధులుగా నిలపడానికి పనికొచ్చేవిగా ఉన్నాయి. వాక్యం లేకుండానే, ప్రార్థన లేకుండానే, విశ్వాసం లేకుండానే నేను పరిశుద్ధుడిగా ఉంటాను, ఒట్టి మాట. అది సాధ్యమయ్యేది కాదు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఇక్కడ దేని యందు నిలకడగా ఉండాలి అన్నాడు. ఆ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది, కానీ ఆమె రక్షింపబడాలంటే కూడా సాధనం ఏందో చెప్తున్నాడు ఇక్కడ. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత అన్నాడు. పరిశుద్ధత అనేటువంటిది ప్రియులారా మనము చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఈ పరిశుద్ధత లోపించిందంటే అసలు మనం విశ్వాసమో కాదో కూడా మనకేం అర్థం కాదు. విశ్వాసమో కాదో తెలియదు. చాలామంది చాలా నిర్లక్ష్యం వహిస్తారు. మంచి బట్టలు వేసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మంచి బట్టలు వేసుకున్నాం, ఎక్కడంటే అక్కడ కూర్చుంటామా? ఎందుకు కూర్చోం? అన్ని చైర్లు వేస్తే కూడా మనం ఏం చూస్తాం? మళ్ళీ ఆ చైర్లో మట్టి ఉందేమో అని చూస్తాం. ఏం మట్టి ఉంటే ఏమైంది? బట్టకే అంటుకునేది కాదు. మనం ఎంత శుభ్రంగా పాటిస్తాం. ప్రభు రక్తం వల్ల మనం పరిశుద్ధులంగా చేయబడిన తర్వాత మన పరిశుద్ధత విషయంలో ఎక్కడైనా పరిశుద్ధత విషయంలో రాజీ పడటానికి వీలు. పరిశుద్ధతను తగ్గించేది, పరిశుద్ధత విషయంలో మనము కోల్పోయిన పరిస్థితి కల్పించేది ఏదైనా ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే దాని విషయం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇటు పోవద్దు అని అంటే అటు పోకుండానే ఉండాలి. పోతాను కానీ నేను పరిశుద్ధంగానే ఉంటాను, ఇలాంటి మాటలన్నీ చెల్లవు. అటు పోవద్దు. కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనంలో ఏముంది? మొదటి కీర్తన 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. దానికి ఈ ఒక్క వచనమే ఎంటైర్ క్రైస్తవ జీవితానికి చాలా మూలమైనటువంటి వచనం. దీనిలో మొత్తం ఉంది కదా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోకూడదు,
పాపుల మార్గమున నిలవకూడదు. ఇవన్నీ చేస్తేనే ఇంకోటి ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇది చాలా ప్రధానమైంది పరిశుద్ధతలో మనము కొనసాగటానికి, పరిశుద్ధంగా జీవించడానికి. అది మనకి ఎంతో ప్రాముఖ్యం. 2 వచనాలు చూపిస్తాను చూడండి. పరిశుద్ధత గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల్లో చదివితే, మనము మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. సమస్త ప్రవర్తన అన్నాడు 16వ వచనంలో. సమస్త ప్రవర్తన యందు మనము పరిశుద్ధులముగా ఉండాలి. మనందరికి తెలిసిన మాట, సారిసారి మనం చదువుకుంటాం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడిగా ఉండాలి. ఇది మన తండ్రి యొక్క లక్షణం, తండ్రి యొక్క ధర్మం, తండ్రి యొక్క స్వభావం ఏంటో దాని ప్రకారంగానే మనము జీవించాలి. పరిశుద్ధత అనేటువంటిది తండ్రి యొక్క లక్షణము లేక తండ్రి యొక్క స్వభావము. పరిశుద్ధత, ఈ పరిశుద్ధత విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయడానికి వీల్లేదు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-5 వచనాల వరకు చదువుకుంటే, సందర్భం నేను చదువుతున్నాను. పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులగుట దేవుని చిత్తం, పరిశుద్ధముగా జీవించుట దేవుని చిత్తం, మనం పరిశుద్ధులమని పిలవటం దేవుని చిత్తం, మనము పరిశుద్ధంగా లోకానికి కనబడటం దేవుని చిత్తం. కేవలం కొంతమంది సంఘములో పరిశుద్ధులుగా కనబడతారు. ఎక్కడ? సంఘంలో మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు వేరే గెటప్ వస్తుంది. ఇక్కడేమో ఒక గెటప్ ఉంటుంది, ఇంటికి పోయిన తర్వాత మరి ఒక గెటప్. ఇలాంటిది ఎంతో ప్రమాదకరం. మనము ఎక్కడైనా పరిశుద్ధులమే, అది గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, ప్రేయర్స్లో ఉన్నా, రోడ్డు మీద పెడుతున్నా, ప్రయాణం చేస్తున్నా, పరిశుద్ధతను దెబ్బతీసే సంగతులు మనము చూడాలి. అనేక సార్లు పొరపాటు మన కళ్ళలో ఏదో పడుతుంది కదా, మనకు కూడా కళ్ళు ఉండేగా, ఏదో చూస్తాం కానీ ఇది నేను చూడకూడదు కదా, ఎందుకు పడింది రాదు అనుకుంటే ఆ క్షణంలో అది మనలో నుంచి వెళ్ళిపోతుంది. అలా కాకుండా అది ఎప్పుడో దాటిపోయింది, మనం ఎప్పుడో దాటిపోయాం, దాని గురించే మనం ఆలోచన చేస్తున్నామంటే అది ఎక్కడికి వచ్చింది? కళ్ళలో నుంచి. అది కళ్ళలోంచి ఎక్కడికి వచ్చింది? మరి హృదయంలోకి వచ్చి కూర్చుంది. దాని ద్వారా మనం చెడిపోవడానికి అవకాశము కనపడుతుంది. పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండడం అనేటువంటిది ప్రియులారా మనం చేయాలి. అదే దేవుని చిత్తం, అంతే. దానికోసం మళ్ళీ ప్రార్థన చేయాలి. ప్రభువా, దీంట్లో నీ చిత్తం ఏంటి? కూడా మనల్ని చాలామంది దేవుని చిత్తం ఏందో ప్రార్థన చేస్తున్నామనే చెప్పడం కొంతమంది కూడా. దేవుని చిత్తం అంతా చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. దేవుని చిత్తం ప్రత్యేకంగా ఏముండదు. దేవుని వాక్యాన్ని చదివితే శుభ్రంగా అర్థమవుతుంది. ఆయన చిత్తం ఏందో, ఆయన ఆంతర్యం ఏందో, ఆయన మనసు ఏందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన చిత్తం ఏందో అని వెతకాల్సిన అవసరం ఏమీ లేదు. వాక్యాన్ని చదవని వాళ్ళు ఈ మాట మాట్లాడరు. వాక్యమును నమ్మని వాళ్ళు దేవుని చిత్తము సరే దీనికి వాక్యంలో లేనిది ఏమైనా చెప్తాడా దేవుడు? చెప్పడు కదా. దేవుని వాక్యంలో లేనిది చెప్పడం అంటే దాని అర్థమైంది. దేవుని చిత్తం కూడా ఇక్కడ దేవుని గ్రంథంలోనే రాసి పెట్టాడని మనం తెలుసుకోవాలి. 4వ అధ్యాయం అక్కడే 4వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధులంగా అవుతూ ఉండాలి. అంటే పరిశుద్ధపరచబడ్డాం. ప్రతిరోజు కూడా పరిశుద్ధతను మనము కొనసాగించాలి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి 4వ సంగతి చాలా విశేషమైంది. మనము పరిశుద్ధులముగా మనం ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఈ విషయాలు మనసులో పెట్టుకుందాం. మనము దేవుని విషయంలో నిలకడగా ఉండాలి. ఏ విషయాలు ఒకసారి చెప్పండి, ఒకసారి చెప్పుకుందాం. చూడండి, మొట్టమొదటిదిగా
విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. విశ్వాసం ఉందో తగ్గిందో లేదో చూసుకోవాలి కదా. బండి తీసుకొని పోతున్నాం అనుకో, బయటికి పెట్రోల్ ఉందో లేదో చూసుకుంటాం, ఎయిర్ ఉందో లేదో చూసుకుంటాం, అన్ని చూసుకోవడం జాగ్రత్తగా ఉంది. విశ్వాసం కూడా అంత జాగ్రత్తగా మనము చూసుకోవాలి. రెండవదిగా ప్రార్థనా జీవితం నిలకడగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ప్రార్థనలో ఏమాత్రం తగ్గకూడదు, ప్రార్థనలో తగ్గకూడదు. కనీసం అంటే కనీసంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళంగా ఉండాలి. తర్వాత మూడవదిగా లేఖనాల విషయం. లేఖనాలు అంటే మనల్ని రక్షించడానికై శక్తి కలిగిన దేవుని పరిశుద్ధ లేఖనాలు మనం రక్షిస్తాయి, మన చుట్టూ బౌండరీగా పడతాయి, మనము తప్పిపోకుండా కాపాడతాయి. దేవుని వాక్యం మన జ్ఞాపకం వస్తుంది. అయ్యో నీవు ఆరాధన చేసే బిడ్డ వాళ్ళు చేయకూడదు, ఏం గుర్తు చేస్తాయి? వాక్యం గుర్తు చేస్తుంది. నాలుగవది విశేషమైంది పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పరిశుద్ధతను పాడు చేసే కళ్ళు, మన పరిశుద్ధతను పాడు చేసే నోరు, మన పరిశుద్ధతను పాడు చేసే అనేక సంగతులు, ఆ విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండి మనల్ని మనము కాపాడుకుంటాం. దానియేలు అంటున్నాడు, అంతము వరకు నీవు నిలకడగా ఉంటే, అంతము వరకు నిలకడగా ఉంటే ఒకానొక దినం మన దేవుని సన్నిధిలో నిలుస్తావు. నేను చూచి దేవుడు మెచ్చుకుంటాడు, నీవు నా కొరకు చక్కగా నిలబడ్డావు, నిలకడగా ఉన్నావు. ఎక్కడ కూడా నీలో ఏలెత్తి చూపడానికి కూడా అవకాశం లేదు. నీకు ఇదిగో బహుమానము అంటాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని పిలుస్తాడు. అలాగా పిలుపుచ్చుకునేటట్లుగా మనము శ్రేష్టమైన జీవితం జీవిద్దాం. నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఊగిసలాడేవారు దేవునికి ఇష్టలైన వారు కాదు. ఎక్కడ కూడా తొలగిపోకూడదు, తొట్టిల్లకూడదు. వీటన్నిటికీ ఆధారం ఈ 4 పాయింట్లు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని ముందుకు సాగాల్సిన వారంగా ఉన్నాం. మీ అందరికీ చాలా వందనాలు. దేవుడి వాక్య భాగములు మనందరి కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.